హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీస్. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. దాంతోపాటు ఇన్స్టెంట్ గ్రీన్ చట్నీ రెసిపీ కూడా చూపిస్తాను అనమాట. ఈ రెండు కాంబినేషన్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఏమైనా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినాలంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాక్స్లో కూడా పెట్టొచ్చు అనమాట. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో వీడియోని అయితే చూసేద్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని కాజు అయితే వేసుకుని వీటిని మనం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అంటే మీరు ఎన్ని ఇడ్లీలు వేసుకుంటారో దాని ప్రకారంగా కాజు అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ పోపు వేసే క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట. సో అదే నెయ్యిలో నేను ఒక స్పూను పోపు దినుసులు వేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క 1 ఇంచు వేసుకోండి. అలానే 2 స్పూన్లు చాప్ చేసుకున్న కాజు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఒక గుప్పెడు తురుముకున్న క్యారెట్ వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై చేసుకున్నాక 4 స్పూన్లు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి. ఈ పెసరపప్పు వల్ల మనకి ఈ రెసిపీకి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అలానే మనకి పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ కాబట్టి సో పిల్లలకు పెట్టేటప్పుడు కూడా ప్రోటీన్ అందిద్ది అనమాట. సో వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అనేది మనకి మామూలుగా సన్న ఉప్మా రవ్వ వస్తుంది కదా, ఆ రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వను కూడా మనము లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ గా ఫ్రై చేయకూడదు, అలానే కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే వేయించుకోవాలి. అప్పుడే మనకి అడుగు అనేది అంటుకోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండిద్ది. సో మనం ఏం వేయకుండానే ఇది మంచి కలర్ లోకి అయితే వచ్చింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీరు కావాలంటే దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక 1 వీక్ పాటు. సో టైం లేనప్పుడు ఈ పౌడర్ యూస్ చేసుకుని ఇడ్లీ గానీ, ఉప్మా గానీ, దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అంటే 1 కప్పు రవ్వకి కరెక్ట్ గా ఈక్వల్ క్వాంటిటీలో మనం పెరుగుని తీసుకోవాలి. అలానే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ అంతా పెరుగులో ఈ రవ్వ అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకునే కొద్దికి మనకి రవ్వ అనేది కన్సిస్టెన్సీ అనేది గట్టి పడుతూ ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. సో దీంతో ఇడ్లీలే కదండి, ఉప్మా చేసుకోవచ్చు, అలానే మీరు దోశలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల చక్కగా నానిపోయింది. ఈ లోపల మీకు చట్నీ రెసిపీ చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక 4 స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోవాలి. అలానే ఒక 3 స్పూన్లు వచ్చేసి కొబ్బరి పొడి. ఒకవేళ కొబ్బరి పొడి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ చట్నీ అనేది కొంచెం వాటరీగానే ఉండాలన్నమాట. చాలా బాగుండిద్ది టేస్ట్ అనేది. ఇప్పుడు దాంట్లోకి పోపు వేసుకోవాలి. ఒక పోపు గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకున్నాక 2 ఎండుమిరపకాయలు, అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకుని ఈ చట్నీలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కర్ణాటక స్టైల్ చట్నీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ చట్నీ కంపల్సరీగా పెడతారనమాట. చాలా బాగుంటుంది. సో చట్నీ అయితే అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ లోపల ఇక్కడ మనకి రవ్వ కూడా చక్కగా నానిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, మనకి రవ్వ అనేది మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకుని మనకి బ్యాటర్ అనేది చూడండి ఇలా థిక్గా అయిపోయింది, గట్టిగా. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. అంటే బ్యాటర్ తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిండిని అనేది కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ మనం బేకింగ్ సోడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలంటే దీని ప్లేస్లో ఈనో కానీ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాక చూడండి మన బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుని ఇక్కడ నేనైతే ఇడ్లీ ప్లేట్లోకి మనం ముందుగా ఫస్ట్ ఫ్రై చేసుకునే ఈ కాజు ఉంది కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా మధ్యలోకి అయితే పెట్టుకుని ఈ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఈనో యూజ్ చేస్తే మాత్రం వెంటనే ఒకేసారి వేసేసుకోవాలి.
అదే మీరు బేకింగ్ సోడా వేసుకుంటే మాత్రం నిదానంగా వేసుకోవచ్చు అనమాట. బ్యాచ్ వైస్గా తర్వాతైనా వేసుకోవచ్చు. సో ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ని స్టీమ్ చేసుకుని పెట్టుకున్నాము. సో ఈ ప్లేట్ని అయితే పెట్టేసుకుని మనం ఇడ్లీలు ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అంతసేపే ఉడికించుకోవాలి. ఇక్కడ మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి చక్కగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మనం వీటిని డిమోల్డ్ చేద్దాము. చాలా ఈజీగా వచ్చేస్తాయి, అంటుకుంటాం కానీ ఏమీ ఉండదు. చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి ఇడ్లీలు అనేవి మనకి. చూడండి కలర్లో కానీ టెక్స్చర్లో కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలానే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా ఇప్పుడు నేను చూపించిన ఈ గ్రీన్ చట్నీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. దీంతో పాటు మీరు కావాలంటే అల్లం చట్నీతో కూడా తినొచ్చు అనమాట. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరపప్పు ఇడ్లీలు అనేవి. సో మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.